హలో అండి అందరికీ. అందరూ బాగున్నారా? మార్నింగ్ చలికి పాపం పిల్లలు లేవలేక లేచారు. రోజు లంచ్లోకి అన్నం కూర చేసిస్తే మా పిల్లలు సరిగా తినరు. అందుకని మధ్యలో ఇలా గోధుమ రవ్వ ఉప్మా కానీ పరాటా కానీ చేసిస్తూ ఉంటాను. శనివారం ఆదివారం సెలవన్న మాట, కానీ ఎలా గడిచిందో కూడా తెలీదు. ఫాస్ట్గా గడిచిపోయింది. పిల్లలు షూస్ ఉతుక్కోవడం, వాళ్ళ హోంవర్క్స్ చదువుకోవడం, మరీ ముఖ్యంగా ఫ్రెండ్స్తో ఆటల్లో ఇంకా అసలు రోజే తెలియదు. మరి చూసారా, కంగారులో కరివేపాకు వేయడం మర్చిపోయాను. ఇప్పుడే వేయించాను. మా పిల్లలు పాలు కలిపితే తాగరు, అందుకనే వాళ్ళకి మార్నింగ్ అంబలిస్తాను. రోజు ఇచ్చినా తాగరు, అందుకనే మధ్యలో ఒక్కొక్క రోజు అరటిపండు అలా ఇస్తాను. అది కూడా దగ్గరుండి పెడితే కానీ తినదు మా చిన్నమ్మాయి. ఎసట్లో నూక వేసి సిమ్లో పెట్టేసి పిల్లలకి జల్లేయడానికి అయితే వచ్చాను. స్నాక్స్లోకి జంతికి కావాలని అడిగారు, అందుకని ఇద్దరికి జంతికే పెట్టాను స్నాక్స్లోకి. అదిగో చూడండి, అరటిపండు అలా పట్టుకునే కూర్చుంటుంది ఎంతసేపు అయినా. మండేస్ ప్రణవి 2 జడలు వేసుకోదు, తను ఒక పోనీటైలే వేసుకుంటుంది. తనకు ఆల్రెడీ వేసాను. ఇప్పుడు మాత్రం 2 జడలు వేయమని అడిగింది. పిల్లల్ని స్కూల్కి పంపించి ఇల్లంతా నీట్గా చదువుకోవాలి. 2 రోజులు సెలవు కదా, ఇష్టం వచ్చినట్టు అక్కడ తీసి పడేశారు అంతా. అన్నీ స్కూల్కి వెళ్ళే ముందరే గుర్తొస్తాయి. డైరీ సైన్ అయిందా లేదా అని ఇప్పుడు చెక్ చేసుకుంటుంది. అదిగో చూడండి, ఇందాక జడ వేసేటప్పుడు బనానా తినింది కదా, అది ఇంకా నోట్లోనే ఉంది. ఎంతసేపు అయినా నవలదు. పదే చెప్తా ఉంటే అగో కష్టపడి అలా మింగుతుంది. ఎంత త్వరగా స్కూల్కి రెడీ చేసినా ఎదుగో ఇలా తినే దగ్గరే టైం అంతా వేస్ట్ చేసేస్తుంది. ఉప్మా చల్లారి పెట్టి బాక్స్లోకి ప్యాక్ చేస్తున్నాను. కొంచెమే పెట్టు అని అరుస్తూ ఉన్నారు ఇద్దరు వెనక నుంచి. కొద్దిగా పెడతాను, ఎక్కువ పెట్టినా ఉంచేస్తారు. పిల్లలిద్దరు లంచ్ బ్యాగ్స్ ఒకలాంటివే, అందుకనే కలిసిపోకుండా వేరే కలర్ నాప్కిన్స్ పెడతాను. అయినా కూడా వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతున్నారంట. ఎవరి నేమ్స్ వాళ్ళు లేబుల్ చేసుకుంటున్నారు. ఎవరి బ్యాగ్ మీద వాళ్ళు తీసుకొని స్కూల్కి అయితే బయలుదేరిపోయారు పిల్లలిద్దరూ. మా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళ నాన్న కోసం వెయిట్ చేస్తున్నారు ఇద్దరు. నాకు అక్కడి నుంచే బాగా చెప్తున్నారు. ఆ నిమిషం కూడా ఖాళీగా ఉండదు. మా అమ్మాయి చూడండి ఎలా ఆడుతుందో. లిఫ్ట్ పై ఫ్లోర్కి వెళ్తుంది, వాళ్ళు ఇంకా స్టెప్స్లోనే వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంకా ఇల్లు క్లీనింగ్ మొదలు పెట్టాలి. బాయ్.